హాయ్ హలో అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ బటర్ నాన్స్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. పిల్లలు అప్పటికప్పుడు కావాలంటే ఇలా చేసి పెట్టేసేయండి. మరి ఈజీ మెథడ్లో ఇంట్లోనే మనము చాలా తేలికగా అదేవిధంగా అదే రుచితో ఇంట్లోని సింపుల్గా చేసేయచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనము అస్సలు టెన్షన్ లేకుండా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఈ ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మరి పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేసే ఈ గార్లిక్ బటర్ నాన్స్ని ఎలా ప్రిపేర్ చేసేయచ్చో చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు వరకు పెరుగును తీసుకుందాము. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పంచదార, 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా, అలాగే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. వీలైనంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ పెరుగులో మనం వేసిన చక్కెర అంతా కరిగించేసుకోవాలి. చూడండి, ఇక్కడ చక్కగా మిక్స్ అయిపోయింది కదా. తర్వాత మరో ప్లేట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుని దీంట్లో 1 టీ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ని వేసేసి ముందుగా అయితే పిండికి ఈ ఆయిల్ని పట్టించేద్దాము. ఇక్కడ మొత్తం మనము 1 కప్పు మైదా పిండితో బటర్ నాన్స్ని ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టిన ఈ పెరుగు మిశ్రమాన్ని కూడా వేసేసుకుని పిండికి మొత్తం కలిపేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి మొత్తం సరిపోతుంది. అక్కడక్కడ మధ్యలో ఇలా 1 టీ స్పూన్ల వరకు వాటర్ని చిలకరించుకుంటూ మనము పిండిని చక్కగా తడుపుకోవాలి. పిండి ముద్దని సెమీడబ్గా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఇలా దీన్ని చక్కగా ఇలా కలుపుతూనే ఉండాలి. పిండిని ఎంత బాగా నీట్ చేస్తే మనకి ఈ బటర్ నాన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఇలానే చేస్తూ ఉండండి. పిండి మొత్తం సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చే వరకు ఇలా మనము ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి పిండి ఎంత చక్కగా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ముద్దలా కట్టేసి ఒక 4 ఉండల కింద చేసేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు వరకు మైదా పిండి నుంచి మనము 4 బటర్ నాన్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకాస్త పెద్ద సైజులో చేయాలంటే 2 అయితే వచ్చేస్తాయండి. చూడండి, మనం ఇక్కడ 4 ముద్దలను ఇలా ప్రిపేర్ చేసేసి తీసేసుకుందాము. ఇప్పుడు ప్రిపేర్ చేసిన ముద్దలని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ ముద్దల పైన కొంచెం తడి క్లాత్ని వేసేసుకుని ఒక అరగంట వరకు అలాగే వదిలేయండి. అంతలోపు మనకు పిండి కూడా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు మనము అరగంట వరకు అది నానేంత వరకు మధ్యలో ఒక 2 టీ స్పూన్ల వరకు బటర్ని వేడి చేసి కాస్త చల్లగైన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు గార్లిక్ని ఇలా గ్రేట్ చేసి తీసేసుకుందాము. తర్వాత కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకుందాము. చూడండి, ఇక్కడ మనకు గ్రీజింగ్ చేయడానికి మనకి బటర్ అదేవిధంగా గార్లిక్ కొత్తిమీర వేసి కలిపేసాం కదా, మనకి గ్రీజింగ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కనకు తీసేసుకుని మనం ముందుగా నానబెట్టి పెట్టిన పిండి ముద్దలు కూడా మనకి చక్కగా అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా అయిపోయాయో. ఇప్పుడు మళ్ళీ వీటిని ఇలా రౌండ్ షేప్లోకి చేసేసుకుని కాస్త చేతులతో ప్రెస్ చేసేసి తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతులతో ప్రెస్ చేసి ఇలా మధ్యలోకి కాస్త కార్నర్స్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఒక 4 సార్లు ఫోల్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ రౌండ్గా చేసేసి ముద్ద కింద కట్టేసుకుని పొడిపిండిలోకి డిప్ చేసేసి చక్కగా మనము ఓవెల్ షేప్లో వీటిని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఓవెల్ షేప్లోకి రోల్ చేసేసుకొని ఈ చపాతీలను రోల్ అవుట్ చేసేసుకుందాము. ఓవెల్ షేప్లోకి ఎప్పుడైనా పొడిపిండితోని మనము ఇలా డిప్ చేసేసి ఇలా ఓవెల్ షేప్లోకి రోల్ చేసుకోవాలి. ఏమాత్రం ఆయిల్ అస్సలు వాడకూడదు. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనము మధ్యలో ఇలా విడతను కూడా ఇలా కాస్త వెడల్పుగా అనుకుంటూ ఓవెల్ షేప్లోకి వచ్చేలాగా చూసేసుకోవాలి. చూడండి, ఈ షేప్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ మొత్తం మనము వాటర్ని అప్లై చేసేసుకుందాము. మరో సైడ్ అలాగే డ్రైగా వదిలేద్దాము. ఇప్పుడు మనము ఒక సైడ్ మొత్తం వాటర్ని అప్లై చేసుకుందాము. మీ దగ్గర బ్రష్ ఉన్నట్లయితే బ్రష్తో అయినా వాటర్ని అప్లై చేసుకోండి, లేదా ఇలా ఫింగర్స్తో వాటర్ని ట్యాప్ చేసేసి ఇలా అద్దేసేయండి, సరిపోతుంది. సో చూడండి, మనకు వాటర్ని తడిపిన సైడ్ ఏమో పెనం వైపు ఉండేలాగా, ఈ డ్రై సైడ్ ఏమో పై వైపు ఉండేలాగా మనం ఇప్పుడు పెనం పైన వేసేసుకోవాలి. ముందుగానే పెనాన్ని వేడి చేసుకుని ఇప్పుడు మనము తడిగా ఉన్న సైడ్ని లోపల వేసుకున్నాం కదా, అది అలాగే అత్తుకుని పోతుంది. మరోవైపు ఇలా స్టవ్ పైన మంటకి 1 నిమిషం పాటు ఇలా అటు ఇటు కదుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చూడండి, అలా కాకపోయినా ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన వేసేసుకొని కాల్చేసుకొని తీసేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా కాస్త మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బటర్ నాన్స్ అనేవి చక్కగా కుక్ అయ్యేంత వరకు వేసేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసిన
బటర్ గార్లిక్ మిశ్రమాన్ని కూడా అప్లై చేసేసుకొని తీసేసుకోవాలి. తర్వాత ఏదైనా మసాలా కర్రీతో సర్వ్ చేసుకుంటే ఉంటుంది చూడండి, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్స్ సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. పిండితో ఇలా రైస్ రోటీని ట్రై చేయండి. సేమ్ చపాతీ లాగానే ఇలా పొంగుతూ సాఫ్ట్గా వీటిని ఎలా చేసేయచ్చో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మరి సాఫ్ట్గా ఉండే ఈ ఫ్లఫీ రైస్ రోటీస్ని ప్రిపేర్ చేయడానికి మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ వేడిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ పోసుకుని దీంట్లోకి చిటికెడు ఉప్పును వేసుకుని అలాగే 1 పావు టీ స్పూన్ వరకు నెయ్యినైనా లేదంటే కాస్త కుకింగ్ ఆయిల్ అయినా వేసుకుని ఈ వాటర్ అంతా ఇలా ఒక మరుగు వచ్చే వరకు మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని దీంట్లోకి 1.5 కప్పు వరకు బియ్య పిండిని వేసేసుకుని వెంబటే ఉండలేకుండా ఈ పిండిలోకి మొత్తం ఈ వాటర్ అంతా కలిసిపోయే వరకు ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీదే కలిపేసుకోవాలి. ఈ వాటర్ అంతా పిండి అబ్జర్వ్ చేసింది అన్నప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా ప్యాన్ అడుగున అంటకుండా పూర్తిగా ఇలా స్పూన్తో కలిపేసి ఇక్కడ చూస్తున్న ఈ మిశ్రమం అనేది ఇలా ముద్ద కట్టినట్లయితే మనకి రోటీస్ ప్రిపేర్ చేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు కాస్త కూలయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా చేత్తో ఒక 2 నిమిషాల వరకు బాగా దీన్ని ఇలా పిండి ముద్దలా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి ముద్దలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి మనము చిన్న చిన్న ఉండలను తీసేసుకుని నార్మల్గా చపాతీని మనం ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేయడానికి సరిపడా పిండి ముద్దను తీసుకుని ఇలా చేతులతో బాగా బలం వేస్తూ ప్రెస్ చేసుకోవాలి. ఇది గోధుమ పిండిలా కాకుండా మధ్యలో కాస్త విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంత స్మూత్గా చేసుకుంటే అంత బాగా మనకు ఈ రైస్ రోటీలు వస్తాయి. కొద్దిగా పొడి పిండిని వేసేసుకుని వీటిని పలుచగా చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. అలాగే ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న ఒక టిఫిన్ బాక్స్ ముద్దతో అయినా లేదా టిఫిన్ బాక్స్తో అయినా ఇలా కట్ చేసుకుని ఎక్సెసివ్ పార్ట్ని మొత్తం తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. మొత్తం పిండిని ఇదే విధంగా ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇలా రౌండ్ షేప్ కింద కట్ చేసేసుకొని తీసేసుకుంటే మనకి ఇవి ఒకదాని వెంబటే ఇంకొకటి వేసి కాల్చుకోవడానికి వీలవుతుంది. ఇలా ఒకేసారి ఒక 5 నుంచి 6 వరకు చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా పూర్తిగా ఒకేసారి అన్ని చేసుకున్న తర్వాత మరోవైపు వీటిని కుక్ చేసుకోవడానికి ప్యాన్ వేడి చేసి ప్యాన్ పైన ఈ చపాతీని వేసేసి 2 వైపులా చూస్తున్న విధంగా మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఇది కుక్ అయ్యే వరకు మధ్యలో అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా చపాతీని చివర్లలో ఇలా మనం ప్రెస్ చేస్తే ఫ్లఫీగా లోపల పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి చక్కగా ఫ్లఫీగా పొంగుతుందండి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదే విధంగా మనం ఎంత పలుచగా ఈ చపాతీని ప్రిపేర్ చేసుకుంటామో అంత పలుచగా చక్కగా ఇది సాఫ్ట్గా లోపల కుక్ అయిపోతుంది. ఇదే విధంగా మిగతా ప్రాసెస్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇలా మనము అప్పటికప్పుడు బియ్య పిండితో సింపుల్గా ఇలా కాస్త డిఫరెంట్గా రైస్ ఫ్లోర్ రోటీని ప్రిపేర్ చేసేయచ్చు. చూడండి, లోపల ఎంత చక్కగా కుక్ అయిపోయి పొరలుగా మనకు ఈ చపాతీ వచ్చేసిందో. ఈ రైస్ ఫ్లోర్ చపాతీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ఫీడ్బ్యాక్ లేవండి. రెసిపీస్కి డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.